నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గుంటూరు పట్టాభిపురం రైతు బజార్కు మహర్దశ 6 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన G+2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ పొదుపుపై మాట్లాడటం హాస్యాస్పదం. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ధ్వజం. చిన్న వంతెన నిర్మించలేరు కానీ అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు. కూటమి సర్కార్పై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గుంటూరు జిల్లాలోని రైతులకు, సామాన్య వినియోగదారులకు మరింత మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటైన పట్టాభిపురం రైతు బజార్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 6 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన నూతన G+2 భవన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ భవన నిర్మాణం ఎన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. 9 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశిస్తున్నామని, రైతులకు, వినియోగదారులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, మేము ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాం. కానీ మా తెనాలి బుర్రిపాలెంలో ఒక 100 మెంబర్స్కి ట్రైన్ చేసి ప్లేస్మెంట్ చేసినప్పుడు వచ్చినటువంటి సాటిస్ఫాక్షను మిగిలిన వాటిల్లో అంత స్థాయిలో మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలే మారిపోతాయి. సో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ని ఉపయోగించుకొని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరినీ ఈరోజు కలెక్టర్ గారు, సీడాప్, ఆర్సెట్టి అందరూ కూర్చొని రివ్యూ చేసాం. ఇప్పటివరకు మాకున్న కెపాసిటీ ఏంటంటే ఆర్సెట్టీలో ఒక 1000 టార్గెట్ ఎలకేషన్ ఉంది. అదేవిధంగా సీడాప్లో 5400 మందికి పర్ ఇయర్ చేయగలుగుతారు. అయితే 5400 పర్ ఇయర్ చేయగలిగితే లాస్ట్ ఇయర్ 1800 మాత్రమే చేయగలిగారు. దీనికి కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కెపాసిటీ ఎక్స్పాన్షన్ లేకపోవడం, అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి, అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవడం. సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటితోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్గా చేయగలమా, చేస్తే అంటే టోటల్గా ఈ ఏరియాలో మొత్తం అందరికీ ఉన్నటువంటి ఈ బాటిల్ నెక్స్ అన్నీ క్లియర్ చేయగలిగితే దాదాపుగా ఇంకొక అడిషనల్గా ఇంకొక 9000 పీపుల్కి స్కిల్ డెవలప్మెంట్ చేయగలం. ఇప్పుడున్నటువంటి 5-6 వేలతో పోలిస్తే, 6500తో పోలిస్తే ఇంకొక 9000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలం అనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఫెసిలిటీస్ అంటే జాబ్ రిక్వైర్మెంట్స్ తీసుకొని ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ ఇష్యూస్ కూడా అన్నీ విన్నాం. వాళ్ళు ఒక నోట్ ఇస్తారు, అవి తీసుకొని మా సెంటర్లో దాదాపు చాలా స్కిల్స్ రూరల్ డెవలప్మెంట్ నా కిందే ఉన్నాయి. ఆ బాటిల్ నెక్స్ అన్నీ క్లియర్ చేసి ఈ ఏరియాని మ్యాక్సిమం ఇంప్రూవ్ చేయాలనేది మా కోరిక. అందులో భాగస్వామి అయినటువంటి అందరికీ, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 5 ఏళ్ల పాలనలో ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్ పొదుపు గురించి శుద్ధులు చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారం పోయాక ప్యాలెస్లో కూర్చుని ఇప్పుడు పొదుపు లెక్కలు చెబుతున్న జగన్కు గతంలో తానేం చేశారో గుర్తులేదని ధ్వజమెత్తారు. సర్వేరాళ్ల మీద జగన్ బొమ్మలకు ఏకంగా 700 కోట్లు ఖర్చు పెట్టారని, రైతుల పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోల కోసం 13 కోట్లు తగలేశారని దుయ్యబట్టారు. గత ప్యాలెస్ పాలకుడికి పొదుపు గుర్తొస్తా ఉంది. గత ప్రభుత్వంలో చేసిన దుబారా ఖర్చులకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు పొదుపు లెక్కలు చెప్తా ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఇదే టిట్కో హౌసెస్కు నీ సొంత రంగులు, నీ సొంత కలరు కొట్టుకునేదానికి ఎంత ఖర్చు పెట్టారు జగన్ రెడ్డి గారు? మీరు రంగులు మార్చాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉండా. అనవసరంగా టిట్కో ఇళ్లకు కొట్టిన రంగులు తీసి తన పార్టీ రంగులు కొట్టి కనీసం పేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా రానివి. గత పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఈరోజు పేద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది.
సచివాలయాలకు తన రంగులు కొట్టడం, తొలగించుకునేదానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది దుబారా కాదా అని అడుగుతా ఉండా. అదేవిధంగా సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునేదానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఋషికొండ విలాసవంతమైన భవనం అంటే రాజధాని ఏదో మార్చేస్తా, విశాఖపట్నాన్ని తరలిస్తా, విశాఖపట్నంలో రాజధాని కట్టేసి అక్కడ నేను ఉంటా అని చెప్పి నీ విలాసవంతమైన భవనం కట్టుకునే దానికి 600 కోట్లు ఖర్చు పెట్టావు. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉండే. ఎవరబ్బ సొమ్మని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టావని చెప్పి నేను అడుగుతా ఉండా. 5 ఏళ్లలో సాక్షి దినపత్రికల ప్రకటనలకు 500 కోట్లు ఇచ్చావు. అంటే నీ సొంత పేపర్ పెట్టుకుంటే దాంట్లో మాత్రమే ప్రకటనలు ఇవ్వాలా, దాని వ్యాపారం రావాలా, దానికి 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఇంత దుబారా చేసి నువ్వు మళ్ళీ దుబారా గురించి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చెప్పే స్టేజ్లో మీరు లేరని చెప్పి చెప్తా ఉండా. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునే దానికి 13 కోట్లు ఖర్చు పెట్టావు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరి? ప్రజలవి. వాళ్ళ ఆస్తులకు వాళ్ళు బొక్కిస్తూ ఉంటారు. దానికి రాజముద్ర కొట్టాల, భారతదేశ నమూనా అయిన రాజముద్ర కొట్టాల. మీ ఫోటో కాదు ప్రజలు అడిగేది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మించిన కంచెకు 50 కోట్లు పెట్టారు. కంచెకు. హెలిప్యాడ్ నిర్మాణానికి 8 కోట్లు. అదేవిధంగా వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపేదానికి ప్రభుత్వ సొమ్ము 2.1 crores ఖర్చు పెట్టారు. ఈ దుబారా కాదా? ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసేదానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ప్యాలెస్లో పర్సనల్ టూర్ ఖర్చు 22 కోట్లు ఖర్చు పెట్టావు. తాత్కాలిక పనులకు 22 కోట్లు ఖర్చు పెట్టావు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే 6,791 కోట్లు గత ప్రభుత్వంలో సోకులకు, దుబారాలకు అనవసరమైన ఖర్చు 6,791 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనవసరమైన ఖర్చు పెట్టి ఈరోజు దుబారా గురించి, పొదుపు గురించి వాళ్ళు సలహా ఇచ్చే స్టేజ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారి అనుభవవంతమైన పాలనలో ప్రతి రూపాయి కూడా లెక్కగట్టి ఈరోజు పొదుపు చేసే పరిస్థితి వస్తుంది. అత్యంత సెక్యూరిటీ జోన్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా తన కాన్వాయిని తగ్గించుకున్న పరిస్థితి ఒక్కసారి మీరు గమనించాలా. ఖర్చులు లేకుండా గత ప్రభుత్వంలో 6,791 కోట్లు ఖర్చు పెడితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడాదికి సగటున కనీసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం 1,32,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్న ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లకు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దాని ద్వారా సంపద సృష్టించేదానికి ఖర్చు పెడుతున్నాం తప్ప నీలాగా దుబారా నాన్ రిటర్న్డ్ ఇన్కమ్లకు దేనికి ఖర్చు పెట్టలేం మేము. ఈరోజు ప్రభుత్వ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తే కోట్లు మొట్టికాయలు కొట్టింది. ఆ రంగులు మళ్ళీ తొలగించడానికి 1,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్పై చేపట్టిన స్టీల్ వంతెన కుంగిపోవడం వెనుక ప్రభుత్వ కాసుల కక్కుర్తి, హడావిడే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ చిన్న వంతెన నిర్మించలేని ప్రభుత్వం అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీ చేస్తామంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుందని మండిపడ్డారు. అలాగే చేస్తే అమరావతిలో నిర్మాణాలు సహితం కుంగిపోవడం ఖాయమని, అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి మావిగనని చెప్తే ఆయన చెప్పడనే కారణంతో వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీద పరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారు. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు ది కరెక్షన్, యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ తీసుకోకుండా ఇస్తారు. ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. అంతేకాదు సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలా. ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలా. అడ్డగోలుగా మా ప్రభుత్వం పర్మిషన్స్ ఏం అవసరం లేదు, వేసి పారేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడో ఉన్నా కూడా వేసేస్తాం. బకింగ్హామ్ కెనాల్ మీద ఈజీగా వేద్దామని మొదలెట్టాం. ఆ రెండింటికి ఇంకా ఎక్విజేషన్ కాలేదు. తొందరగా బిల్లు చేసేద్దాం, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది, తొందరగా బిల్లు చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి దానిలో కమిషన్ తీసేసుకున్నాం అనేటువంటి లోకేష్ గారి తాపత్రయం తప్ప ఎందుకు ఇంత తొందర వచ్చిందని అడుగుతా ఉన్నా. జనవరిలో మీరు ఇస్తా ఉన్నారు, జనవరి పోయింది, ఆలస్యం అయిపోయింది కదా, ఎందుకు చేస్తున్నారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల యొక్క ధనాన్ని, అప్పు చేసిన ధనాన్ని ఈ విధంగా కుంగిపోయే బ్రిడ్జీలకు పెట్టి మీరు తూతు మంత్రం చేసి తొందరగా బిల్లులు చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడ చెప్పదలుచుకున్నాం? కుంగిపోయిన బ్రిడ్జి దగ్గరికి వచ్చి పరిశీలించి కుంగిపోయినటువంటి పోట్లన్నీ చూసి మీ ముందు చెప్తున్నాం. మేము దీనిలో ఏమి తప్పు చేయాలనే ఉద్దేశం కాదు, లేదు బురద జలాలనే ఉద్దేశం అంతకంటే కూడా కాదు. బురద జలాల్సిన అవసరం ఏంటి? అమరావతి అంతా బురదే కదా. ఏందండి మీరు అమరావతిలో రైతులు తప్పో రైటో భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ఒకళ్ళు ఇచ్చారు. ఎక్కడున్నాయి? చెరువుల్లో ఉన్నాయి. కానీ అశ్విని దత్తుకి, ఆనజ్యోతి రాధాకృష్ణకి, లేకపోతే మీకు బాగా సంబంధం ఉన్న బంధువులకు మాత్రం బ్రహ్మాండమైన చోటు ఇచ్చేస్తారు. మంచి ప్రైమ్ ప్లేస్ లో అమ్ముకుని వెళ్ళిపోవడానికి వీలుగా మీరు అక్కడ ఇస్తున్నారు. ధర్మమేనా? ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నారంటే ఎక్కడ నేను చూడాల. ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టే ఇంటి ముందు ప్లాట్లు ఇచ్చారండి. ఎప్పుడో పాపం మన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు కదా, ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఇక్కడ ప్లాట్లో ఉంటాయంటే అని గీళ్లు పెట్టేశారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇన్ని అవకతవకలు చేస్తున్నారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు, అవన్నీ కనపడకపోవచ్చు, ఇక్కడ కనపడుతుంది. రోడ్డు 10 కోట్లు పెట్టి మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి నిర్మాణం టబామని కొంగింది. దీనికి సమాధానం చెప్పండి. చెప్తారు నిర్మాణం అన్ని మామూలేండి అని. ఎట్ట మామూలు అవుతుంది నాకు అర్థం కాలేదు. ప్లాన్ ఉంటే, పర్మిషన్ ఉంటే, గ్యాప్ ఉంటే, ఇంకోటి అసలు పూడ్చారు. కొంత చూసారా మీరు? ఇటు అయిపోయింది. బకింగ్హామ్ కెనాల్ పూడ్చారు. పూడ్చకూడదు బకింగ్హామ్ కెనాల్. పూడ్చి ఆ మొత్తం అక్కడ సొందెల్లే పెట్టి అక్కడ పెట్టారు. ఇటో పిల్లలు అటో పిల్లలు. గ్యాప్ ఎక్కువైపోయింది. ఇంతే. సింపుల్ నాలెడ్జ్. ఇలా మీరు బాధ్యత లేకోకుండా డబ్బు చేసుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇవాళ అన్ని అంటే ఇందాక చెప్పారు మా పెద్దలు, 14,000 స్క్వేర్ ఫీట్, 16,000. అమెరికాలో కూడా లేదండి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. మనకేంటి? మనకున్నాయి. మరి బెంగళూరులో లేదు, హైదరాబాద్ లో లేదు, మెడ్రాసులో లేదు. అన్ని 4,000, 5,000, 6,000 స్క్వేర్ ఫీట్ 6,000 అమ్ముతున్నారు. 14,000 పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారు. 16,000 అంటే ఎంత దోచుకుంటున్నారా మీరు? ఈ దోచుకునే కార్యక్రమాలే కదా ఇలా కూలిపోయేది. ఈ కార్యక్రమాలు మీరు ఆపండి. మీరు అసలు నేను చెప్తున్నాగా రాసుకోండి. మీరు అసలు ఈ బ్రిడ్జి కుంగిపోయినట్టే అమరావతి కూడా కుంగిపోయి. వర్షం అయితే వెళ్దు, వాటర్ వెళ్దు. అసలు అమరావతిని మీరు నిర్మించలేరు, సాధ్యం కాదు. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసేదంతా ఏంటి? అప్పు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్ తీసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ దాచుకోవటం. బాబు కొడుకులు ఇద్దరు ఇదే పని. అమరావతిని ఒక దోచుకునే కేంద్రంగా చేస్తున్నారు. దానికి మంచి గూళికలు వేస్తున్నారు. ఏమని? అమరావతి దేవతల రాజధాని. అమరావతి అక్కడెక్కడో ఉంది, ఇక్కడ లేదు. అక్కడెక్కడో ఉంది. కృష్ణానది ఒడిని అటు వెళ్ళాలి, ఇటు కాదు. అక్కడ ఉంది అమరావతి దేవతల రాజధాని. గ్రీన్ ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.